సింగరెట్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి దారి. అక్కడి నుంచి ఉత్తరం దిశలో కుడి చేతి భాగంలో మట్టి దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్తే చూడొచ్చు శ్రీ చక్ర ఫ్యాక్టరీ, పల్నాడు జిల్లా పేట శనగిల్ల వెనక పక్క ఉండే కొండ ప్రాంతాల దగ్గరికి చేరుకుంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వస్తుంది. ఆ ప్రాంతంలో ఇలాంటి గాజు ముక్క లాంటి కొన్ని స్టోన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూసేదానికి చాలా మంచిగా ఉంది స్టోన్. చాలామంది వీడియో చూసి వీళ్ళకి దొరికేసింది, మనం కూడా అక్కడ వెళ్ళి ప్రయత్నం చేద్దాం, చేస్తే మంచి స్టోన్ దొరుకుతుంది ఏమో అనుకునే వాళ్ళు అయితే మన సమస్యలు పోతాయి అనుకునే పని అయితే రామాకండి. చూసే మొత్తం ప్రతిదీ కూడా క్రిస్టల్ రాళ్ళు, బాగా గమనించండి. అద్దం ముక్కల్లాగా, పలుకురాళ్ళలాగా ఎక్కువ ఈ ప్రాంతం తవ్వే కొద్దీ బయటకు వస్తుంటాయి. వీటిల్లో హార్డ్నెస్ స్టోన్స్ ఎక్కువ వచ్చి బై ఛాన్స్ ఎక్కువ పాయింట్స్ వస్తే ఒకవేళ డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3 నుంచి 2 పాయింట్లు తప్ప నుంచి ఈ ప్రాంతంలో ఎలాంటి స్టోన్ అయితే దొరకలేదు. ఒకే ఒక స్టోన్ మాత్రం 7 నుంచి 9 పాయింట్ల దాకా వచ్చింది. ఈ స్టోన్ చాలా డిఫరెంట్ ఉంది. అయ్యన్నపాలెం తాండాలో కూడా నేను ఇలాంటి స్టోన్ చూశాను. ఆ స్టోన్ మీద తలుకులుగా గాజు ముక్కలు ఎలా అయితే అమర్చి ఉంటాయో ఆ విధంగా స్టోన్ మొత్తం ఉంది. పగలగొట్టి దాంట్లో ఏదైనా స్టోన్ దొరికే ఛాన్స్ ఉంటుంది అనుకుంటే చూద్దాం. ఖచ్చితంగా దీని లోపల ఒక చక్కటి స్టోన్ అయినా ఉంటుంది, చిన్నది ఖచ్చితంగా ఉంటుంది అని ఒక నమ్మకంతో పగలగొట్టి ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని పగలగొట్టకుండా దాని లోపల ఉన్నటువంటి స్టోన్ని బయటికి తీయడం చాలా కష్టం. డైమండ్ పగులుతుంది, వజ్రం అన్నాక పగులుతుంది, కాకపోతే అది అరగదంటే హార్డ్నెస్ ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. స్టోన్ పగలగొట్టిన తర్వాత దొరికినటువంటి చిన్న ముక్క, ఆ స్టోన్ లోపల దొరికినటువంటి రాయి అయినంత మాత్రాన ఇది డైమండ్ ఏం కాదు. స్టోన్ చాలా బాగుంది చూసేదానికి. ఆ కలర్ చూడండి ఎంత మంచిగా ఉందో. వజ్రం దొరకగానే కోట్లు వస్తాయి అనుకుంటారు. వజ్రం రూపాయికి ఉంటుంది, కోట్లకి కూడా ఉంటుంది. పగుళ్ళు ఉన్నాయా, దాంట్లో ఏదైనా చిన్న డాట్స్ మచ్చలు ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తారు. ఫస్ట్ వజ్రమా కాదా అనేది టెస్ట్ చేస్తారు. హార్డ్నెస్ ఎంత ఉంది, కలర్ ఏంటి, దానికంటూ ఒక పేరు ఉంటుంది. మళ్ళా కలర్ని బట్టి కూడా రాయి చాలా విలువగా మారుతుంది, రేటు దానికి ఖరీదు కడతారు. చూపించేది ఎగ్జాక్ట్గా పలుకురాయే, దాంట్లో తిరిగేం లేదు. చివర ఒక చిన్న నల్లటి మచ్చలో నుంచి ఉంది కదా, అది మరక అనమాట, లావా యొక్క మరక. అది చాలామంది అన్నవాళ్ళు వచ్చి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి నమ్మకం ఉండి. నేను కూడా వాళ్ళలో ఒకడిని.
మంచినీళ్ళు, ఫుడ్డు అక్కడ మనకి ఎలాంటి వసతులు లేవు, మనమే తెచ్చుకోవాలన్నీ. ఈ ప్రాంతం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ నమ్మకం ఉండి ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు ఏదైనా చిన్న సైజు సుత్తి లాంటిది తెచ్చుకోవాలి. ఇక్కడ కొన్ని రాళ్ళు అయితే వాటిపైన కొండరాళ్ళ మీద అమర్చి ఉన్నాయి. వాటిని తొలగించాలంటే చిన్న చిన్న ఆయుధాలతోటి కుదరదు. సుత్తి, శానం ఇలాంటిది ఏదైనా ఆయుధాలు తెచ్చుకుంటే వీటిల్లోంచి తొలగించి చూడొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. ఒక పెద్ద బండరాయికి హోల్ ఉంటుంది. ఆ హోల్ని గమనించి ఆ రాయిని పగలు కొడితే దాని లోపల ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయి. వజ్రం ఒకటే కాదు, ఇలాంటి పలుకురాళ్ళు, హార్డ్నెస్ వచ్చే స్టోన్స్. హార్డ్నెస్ చెక్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి హార్డ్నెస్ ఆ స్టోన్లో వచ్చిందంటే అది పక్కా డైమండ్ అనమాట. అలాంటి రాయి దొరకాలంటే చాలా కష్టం, ప్రయత్నం చేయాలి. ఒక అంచు మాత్రమే బాగుంది, మిగతాదంతా పలుకురాయి ముక్కలాగా ఉంది. ఒక పక్క అంతా గాజు ముక్కలాగా చాలా పర్ఫెక్ట్గా ఉంది. స్టోన్ బయటికి తీసిన తర్వాత ఈ విధంగా ఉంది. కొండరాళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఆ కొండరాళ్ళ మీద ఇలాంటి స్టోన్స్ అమర్చి ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టోన్స్లో హార్డ్నెస్ అనేది వస్తే మనకు తలరాదనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చిన్న చిన్న పాకేవి, తేళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచినీళ్ళు దొరకవు, ఫుడ్ దొరకదు. అక్కడ ఉండడానికి, నివాసం చేయడానికి ఎలాంటి, అంటే బస చేయడానికి ఎలాంటి వసతి లేదు. క్రిస్టల్ రాళ్ళు పసుపు కలర్లో ఉన్నాయి ఆ ప్రాంతంలో. లాస్ట్ టైం మీరు గ్రీన్ కలర్ క్రిస్టల్ కూడా ఈ ప్రాంతంలో చూసిందే. ఈసారి ఎల్లో కలర్ క్రిస్టల్ రాయి కనిపించింది. మొత్తం సూది ముక్కరాళ్ళు, వజ్రాల కన్నా అందంగా కనబడుతున్నాయి అవి అయితే. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఒక కొండరాయికి సూది ముక్కరాళ్ళు వజ్రాల కన్నా ఇంకా చాలా చక్కగా బేర్చబడి ఉన్నాయి దాని మీద. ఇది ఫ్రెండ్స్ సంగతి. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి.